దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని నామాన్ని మహింపరచుటకు, దేవుని నామాన్ని ధ్యానించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మనకు తోడుగా ఉన్నందుకు, అటు గొప్పచ్చినందుకు దేవునికి మహిమ కలుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఏమండి, బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అంటే శ్రద్ధ గలవాడు అంటే కష్టపడి పని చేసేవాడు అనమాట. శ్రద్ధ గలవాడు అంటే కష్టపడి, అంటే బద్దకించకుండా, లేకపోతే మరి ముడుచుకొని కూర్చోకుండా, ఏదో ఒక కష్టం చేసుకుంటా మరి ఆ దాంట్లో పనిలో ముందుకు సాగేటువంటి ఉద్దేశం కలిగిన వాడిని శ్రద్ధ గలవాడు అంటారు. చూడండి, కొంతమంది పనిని ప్రారంభిస్తే ముందే చేయకముందే వాడి నోటి నుంచి మాట్లాడింది, అమ్మో మేము చేయలేము, అమ్మో మా వల్ల కాదు, అమ్మో ఇది చాలా కష్టమైంది, అమ్మో ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కొనసాగించాలంటే మాటలు, ఆలోచనలు వాళ్ళ జీవితాలు కలుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అది కష్టమే కాదంటలేదు, అది చేయలేని పనే, అది సామర్థ్యాన్ని మించిందే, అయినా సరే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అవుతారు. అటువంటి వారిని ఏమంటారంటే కష్టపడి పని చేసేవాళ్ళు లేదా శ్రద్ధ గలవారు అని అంటారు. వాక్యం సెలవిస్తుంది. అలాగా జీవితంలో ఏదైనా పని మీద శ్రద్ధ చూపిస్తే, ఏదైనా కారణం శ్రద్ధ చూపిస్తే వాడు ఖచ్చితంగా అంతా ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక మాటను ధ్యానం చేసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలీము లేక పనిచే వారికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అంట. అంటే ఈ కష్టపడి పని చేసేవాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. చెప్పిందా అనుకున్నాం కదా మనం. ఈ కొంతమంది ముందే ఏమవుతారు, మన వల్ల కాదులే, మనం చేయలేములే, ఇది కష్టమైన పని అని చెప్పేసి అని అనుకుంటాం. వాడు శ్రద్ధ లేనివాడు, అంటే వాడి పని మీద ఇంట్రెస్ట్ లేదు, వాడికి శ్రద్ధ లేదు. అంటే ఏదో రకంగా ఈ పనిని గట్టెక్కించాలి, ఈ పనిలో ముందుకు పోవాలనే కార్యదీక్ష వాడిలో లేదనమాట. వాక్యం చెప్తుంది శ్రద్ధ గల వారి యోచనలో లాభకరం. అంటే కష్టపడి పని చేసేవాడు ఆలోచన చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందంట, అది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందంట. కాబట్టి ఉదయకాల పిల్లలు మనం ఏ పని చేసినా దానిలో శ్రద్ధ అనేది కావాలా, శ్రద్ధ కలిగి ఆలోచన చేయాలా, జ్ఞానం కలిగి ఆలోచన చేయాలా, లేకపోతే ఆ పనిలో ముందుకు వెళ్ళలేం. ఒకవేళ శ్రద్ధ కలిగి పని చేయకపోతే, బద్ధకంగా పని చేస్తే దరిద్రులు అవుతాం, శ్రద్ధ కలిగి పని చేస్తే ఐశ్వర్యవంతం అవుతామని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. మరొక మాటను చూసినట్టయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్టయితే వాక్యం సెలవిస్తుంది. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. శ్రద్ధ గల ప్రాణము పుష్టిగా ఉండును అంటే ఆ కష్టపడి పనిచేసే స్వభావం గలవాడికి మొత్తం వాడు సంతోషంగా ఉంటాడంట. అంటే ఏ విషయంలో వెనకబడిపోవటం కానీ, ఏ విషయంలో దిగజారిపోవటం కానీ, ఏ విషయం ఇది లేదు అని నిరుత్సాహపడటం కానీ అలాంటివి ఉండవంట. వాడు నిజంగా వాడు చేసే పనిని బట్టి ఏముంటాడు, ప్రాణానికి పుష్టిగా, సంతోషంగా, తృప్తికరంగా ఉంటాడు. అండ్ మొట్టమొదటి ఏం చెప్పుకుందని, శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతుడు అవుతాడు. రెండవది, శ్రద్ధ గలవాడు చేసే ఆలోచనలు లాభకరంగా ఉంటాయి. మూడవ మాట, శ్రద్ధ గలవాడు వాడు చేసేటువంటి పనిలో వాడి ప్రాణం పుష్టిగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధగా పనిచేసాడు ఏలుబడి చేస్తారంటే నాయకత్వంలోకి వెళ్ళిపోతారంట, సూపర్వైజింగ్ చేస్తారంట, శ్రద్ధగా పనిచేస్తాడు. అంటే వాడు ఎందుకనే కారణం ఏంటంటే వాడు శ్రద్ధగా పనిచేస్తాడు కాబట్టి, అంటే కష్టపడి పనిచేస్తాడు కాబట్టి. మీకు తెలుసా, మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆ వ్యక్తిని దీవించాడు. ఆ వ్యక్తి బానిసగా పట్టబడి దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. మనందరికీ తెలిసిన సంగతి. ఎవరై అంటే యేసేపు నాయకుడు కావడానికి ఫరో దేశానికి, ఐగుప్తు దేశానికి ఫరో దగ్గర నాయకుడు కావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడుంటే అక్కడ శ్రద్ధగా పనిచేయటం నేర్చుకున్నాడు, నమ్మకంగా పనిచేయటం నేర్చుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధ కలిగి ఉండటం వల్ల, కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల, కష్టపడటం వల్ల, మరి జాగ్రత్తగా ఉండటం వల్ల వచ్చే 4 రకాల ప్రయోజనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి, మనం దీవించబడతాం, అనగా ఐశ్వర్యవంతులు అవుతాం. రెండవది, మనం చేసేటువంటి ఆలోచన అది లాభకరం, మంచి ఆలోచన అవుతాం. మనం చేసే ప్రతి ఆలోచన కూడా, శ్రద్ధ కలిగి చేసే ప్రతి ఆలోచన కూడా దాంట్లో మేలు ఉంటుంది అనమాట, అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. తర్వాత మూడో విషయం ఏంటంటే శ్రద్ధ గలవాడు ప్రాణం పుష్టిగా ఉంటుంది. అంటే ఆ ప్రాణానికి ఇది లేదు అది లేదు, కొంతమంది దిగులుగా ఉంటారు,
ఆ ప్రాణం ఏందో ఉసూరుమంటూ ఉంటుంది అనమాట. కారణం ఏంటంటే ఏదో ఒక లోటు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఒత్తిడి, మనసులో ఒత్తిడి, దానివల్ల క్షేమకరమైన స్థితిని వాళ్ళు కలిగి ఉండలేరు. కానీ శ్రద్ధగలవాడి ప్రాణం పుష్టిగా ఉంటుందంట. మూడవ విషయం. నాలుగో విషయం ఏంటంటే ప్రియులారా, మరి శ్రద్ధగలవాడు ఏలుబడి చేస్తారంట. అంటే మరి చక్కగా మరి పాలిస్తారంట, పరిపాలిస్తారంట, అడ్మినిస్ట్రేషన్లో ఉంటారంట, సూపర్వైజర్గా ఉంటారు, నాయకులుగా ఉంటారంట. కాబట్టి ఉదయకాల సమయంలో ఏం చేద్దాం మనం? వాక్యం వింటున్నాము, వాక్యం సత్యం, శ్రద్ధగలి కష్టపడి ముందుకు వెళితే ప్రయోజనాలు ఉంటాయి. సోమర్థనంగా ఉంటే ఏమైపోతాం అంటే పిల్లలు దరిద్రం అయిపోతాం, బలహీనం అయిపోతాం, తినడానికి తిండి కూడా ఉండదు, ఆశించింది ఏది దొరకదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తే, దేవుని మాట ప్రకారం ఎవరైతే భయపడతారో వారి జీవితాల్లో ఖచ్చితంగా వారి దీవెనలు పొందుకున్న వారుగా, ఆశ్రదించబడిన వారుగా ఉంటారు. ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీ జీవితంలో ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నా, మనందరం ఐశ్వర్యవంతులుగా ఉండాలి, మన ప్రాణం పుష్టిగా ఉండాలి, మనం నాయకులుగా ఉండాలి, మనం పైవారంగానే ఉండాలి కానీ కింద వారంగా ఉండకూడదు. వాక్యం వెంటనే మన జీవితాన్ని దేవుడు ఆ రీతిగా బలపరిచి దీవించి ఆశీర్వదించను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ కృపగల తండ్రి, సర్వోన్నతుల నామానికి మహిమ కలుగును గాక. ఉన్నవాడా అనువాడా మీకు వందనాలు తండ్రి. వాక్యం సెలవిస్తుంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, మేము దీవించబడాలి తండ్రి, అది మీ చిత్తం కూడా. మేము ఆస్వాదించబడాలి ప్రభా, అది మీ సంకల్పం కూడా. కనుక మేము దీవించుకున్నట్టుగా, మేము ఆస్వాదించుకున్నట్టుగా ప్రభా మా జీవితాలను స్థిరపరచండి. దానిలో ప్రభా ఎక్కడో బద్ధకం కానీ, సోమరిపోతనం కానీ, బలహీనత కానీ మా జీవితాల్లో లేకుండా ప్రభా, లెక్కలేనితనంగా లేకుండా చేసి ఆయన కష్టపడి పనిచేసే స్వభావం గల శ్రద్ధగల మనసును మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నతని. మా ప్రాణం పుష్టిగా ఉండాలి, మేము ఐశ్వర్యవంతులం కావాలి, మేము చేసే ఆలోచన ప్రయోజనకరంగా ఉండాలి. అలాగే ప్రభా మేము ఈ సృష్టిలో నాయకులంగా ఉండాలి తండ్రి. అటు భాగ్యాన్ని మా అందరికి దయచిమ్మని, మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయం ప్రభా ఎంతో ప్రభా తన శ్రద్ధ కలిగి చేసే ప్రతి పనిలో నమ్మకత్వాన్ని చూపిస్తున్నటువంటి ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలను బహుగా దీవించి ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.